13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాచు కూర్చుంటున్నారు. ఎవడెవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 × 50 అబత్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 × 50 పట్టవా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు ₹1,00,000 నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా అట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపైన ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరినా కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.